లోయర్ ట్యాంక్ బండ్పై వెలిసిన కనకాల కట్ట మైసమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో సత్యనారాయణ చైర్మన్ గౌతమ్ రాజ్ తెలిపారు. 15వ తేదీ నుంచి ప్రారంభమవనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని ఈవో సత్యనారాయణ చైర్మన్ గౌతమ్ రాజులు కట్టమైసమ్మ ఆలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనకాల కట్టమైసమ్మ అతి పురాతన ప్రాచీన దేవాలయమని, ఈ దేవాలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అన్నారు. శ్రీ కనకాల కట్టమైసమ్మ టెంపుల్, లోవర్ ట్యాంక్ బండ్, హైదరాబాద్. ఆశా దసరా నవరాత్రి పూజలు 15వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. 23వ తారీఖు నాడు విజయదశమి కార్యక్రమంతో ప్రతిరోజు అమ్మవారికి విశేషమైనటువంటి యొక్క అలంకరణలతోటి ప్రత్యేకమైనటువంటి యొక్క పూజా కార్యక్రమాలు ప్రాతకాలం పంచామృతాభిషేకంతో ప్రారంభమై అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమార్చన మరియు ప్రతిరోజు కూడా చండీ హోమం మహర్నవమి వరకు ప్రతిరోజు కూడా చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం పూట ఈ ప్రదోషంలో ఉన్నటువంటి యొక్క ఉపవాసంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని అన్నప్రసాదంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా సుమారు అన్నప్రసాద కార్యక్రమంలో ఒక 500 నుంచి సుమారు 1000 మంది వరకు పాల్గొంటారు. అలాగే మహర్నవమి నాడు, విజయదశమి నాడు జరిగేటువంటి ఆయుధ పూజలు, వాహన పూజల గురించి కూడా వాటి కోసమని ప్రత్యేకంగా దేవాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో అనేకమైనటువంటి యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సహాయ సహకారాలతోటి ఎటువంటి యొక్క భక్తులకి ఇబ్బంది కలగకుండా వారికి అనుకూలమైనటువంటి రీతిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మవారికి విశేషమైనటువంటి యొక్క పుష్పాలంకరణలు మరియు పందిరి అలంకరణలు నిర్వహించడం జరుగుతున్నది. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన మన కనకాల కట్టమైసమ్మ దేవాలయం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుబడుతున్నాయి. దీనికి గాను భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. పూల అలంకరణ కానీ, ఎలక్ట్రికల్ డెకరేషన్ కానీ, ఇతరత్ర ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ప్రతిరోజు సాయంత్రం భక్తులకి అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. దీంట్లో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేస్తున్నాం. దీనికి దేవాదాయ శాఖ వారు, ఇతరత్ర డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా చైర్మన్ గారు కూడా దేవాలయ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాం.